తాజాంశం చూస్తున్నాం. రహదారి రవాణా సంస్థ కార్మికుల సమ్మెపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, చెప్పండి. స్వప్న, కొద్ది ఈ హైకోర్టులో ఈ ఆర్టీసీ సమ్మె విరమణకు సంబంధించి పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా విచారణ సాగింది. ఉదయం 10:30 గంటల సమయానికి కోర్టు ఆర్టీసీ సమ్మెకు సంబంధించి విచారణ జరిపింది. అయితే రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఉపసంఘాలతో వేసినప్పుడు వారితో చర్చించాలని చెప్పి స్పష్టం చేసింది. అయితే ఇప్పటికిప్పుడు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమ్మెను ఏమాత్రం అనుమతించేది లేదని చెప్పి హైకోర్టు కార్మిక యూనియన్లకు స్పష్టం చేసింది. చర్చల సమయంలో కూడా సమ్మె విరమించాల్సిందని చెప్పి ఆ యూనియన్ల తరఫు న్యాయవాదులు కూడా స్పష్టం చేసి చెప్పింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే గనక చర్యలు తప్పవని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు 12:30 గంటల వరకు సమయం ఇస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. ఈలోగానే సమ్మె విరమిస్తారో లేదో తెలియచేయాలని చెబుతూ యూనియన్లకు ఆ మేరకు సమయం ఇచ్చింది. అయితే తమ భావాలని కూడా కార్మిక యూనియన్లకు తెలియజేయాలని చెప్పి కూడా కోర్టు ధర్మాసనం కార్మిక యూనియన్ల తరపున న్యాయవాదికి స్పష్టం చెప్పింది. అయితే రెండు ప్రభుత్వాలు ఉపసంఘాలను వేసినప్పుడు వారితో చర్చలకు వెళ్లాలని చెప్పి అందుకు 2 వారాల పాటు గడువు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికిప్పుడు తాము చట్టబద్ధంగానే ఈ సమ్మె చేస్తున్నామని చెప్పి కార్మిక యూనియన్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. దాదాపు 35 రోజులకు సమయం ముందే నోటీసులు ఇచ్చాం. ఇందుకు సంబంధించి స్థానిక లేబర్ కోర్టులోనే వివాదాన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పి కూడా హైకోర్టుకు కార్మిక యూనియన్ల తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక యూనియన్ల ఆఫీసులు, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్యాలయం కూడా హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక యూనియన్లకు సంబంధించి ఎలాంటి ఏపీ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఎలాంటి ఉత్తర్వులు హైదరాబాద్ పరిధిలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఈ కార్యాలయానికి వర్తించవని చెప్పి స్పష్టంగా చేసి చెప్పింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 14 ఎస్మా జీవో ఏమాత్రం ఈ ప్రస్తుత సమ్మెకు వర్తించదు, ప్రస్తుత ఉద్యోగులు వర్తించదని చెప్పి కూడా ఆర్టీసీ యూనియన్ల తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే ప్రస్తుతం ఇంకా ఆర్టీసీ విభజన జరగలేదు కాబట్టి మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందే వస్తారు ప్రస్తుతం అని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సమ్మె చట్ట విరుద్ధమని చెప్పి కూడా ఓ దశలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ తదుపరి ఈ సమ్మె విరమణకు సంబంధించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ సమ్మె విరమణకు సంబంధించి 12 గంటల వరకు సమయం ఇస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. ధన్యవాదాలు ధనంజయ్.